Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మీ అందరికీ తెలుసు కదా, అమ్మ చేతి వంట భార్గవి అక్క ఉంటుంది కదా, ఆ అక్క ఛానల్ ఇప్పుడే చూసాను వీడియో. నాకు తను చెప్పినవన్నీ మా ఇంట్లో అయితే ఉన్నాయి. పాల ప్యాకెట్ ఒక్కట్లేదు, మా హస్బెండ్ తీసుకొస్తా అన్నారు. సో పాలు అయితే తీసుకొచ్చినాక ఇంక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. వీడియో ఎలా వచ్చినా, అది మంచిగా వచ్చినా కరెక్ట్గా వచ్చినా రాకపోయినా కానీ ఖచ్చితంగా వీడియో పెడతా. ఫస్ట్ టైం అనుకున్నానంటే మంచిగా వస్తే ఈ రికార్డ్ చేసిన వీడియో అయితే పెడదాం అనుకున్నాను. అది ఒకవేళ మంచిగా రాకపోతే పెట్టకూడదు, ఇంకా రికార్డ్ చేసిన వీడియో అంతా డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. కానీ వచ్చినా రాకపోయినా జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి కదా, ఎక్కడ మిస్టేక్ చేశాను ఏంటి అనేది ఒకవేళ బాగా రాకపోతే ఖచ్చితంగా మంచిగా చేస్తా. ఎలా అక్క చెప్పిందో అట్లానే చేస్తాను. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు కనుక ఈ కేక్ మంచిగా వచ్చిందంటే మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. అది వస్తుందని పక్కాగా అయితే నేనైతే చెప్పలేను. లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా షార్ట్ వీడియోస్ చేశాను, చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి, ఎవరు చూడట్లేదు. అందరు చూడండి ఒకసారి వెళ్ళి. మనమైతే కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో, ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడు నేను ఎలా చేశాను ఏంటి ప్రాసెస్ అనేది మీకు కూడా అర్థమవుతుంది కదా. ఫస్ట్ వచ్చేసి మనమైతే ఏ బౌల్లో అయితే కేక్ చేసుకుందాం అనుకుంటున్నామో దాన్ని అయితే డస్టింగ్ అయితే చేయాలి. అంటే మనం తీసుకునే బౌల్కి ఫుల్గా ఆయిల్ ఆర్ గీ అప్లై చేసి మనం ఏ కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా పిండి అయితే మనం ఇలాగా డస్టింగ్ చేసి అయితే ఉంచాలి. అలా చేయడం వల్ల కేక్ అనేది ఏదైతే బౌల్కి అంటుకుపోకుండా మంచిగా ప్లఫీగా అయితే వస్తుంది. నెక్స్ట్ షుగర్, మనకు కావాల్సినంత షుగర్ తీసుకొని ఫస్ట్ అయితే పౌడర్ చేయాలి. నేను ఇదైతే ఎగ్జాక్ట్ కొలతల మీద అయితే చేయట్లేదు. మనం ఒక బౌల్ షుగర్ తీసుకుంటే ఒక బౌల్ ఆయిల్, అలాగే ఒక బౌల్ మైదా, అలాగే 2 eggs అయితే తీసుకోవాలి. ఆయిల్ అయితే మనం ఏదైతే ఇంట్లో వాడుతున్నామో రిఫైన్డ్ ఆయిల్ అంటాం కదా, అదైతే వాడాలి. నెక్స్ట్ 2 eggs, వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి. మా హస్బెండ్ అయితే వైట్ వెనిలా ఎసెన్స్ తెచ్చారు, అందుకని కేక్ అనేది కొంచెం వైట్ కలర్లో వచ్చింది. బ్రౌన్ వెనిలా ఎసెన్స్ తెస్తే బ్రౌన్ కలర్లో వచ్చేది కేక్. 2 eggs వేసుకున్నాక అదే మనం తీసుకునే కప్పు ఏదైతే పిండి తీసుకున్నాం కదా, ఆ హాఫ్ కప్పు బాయిల్డ్ మిల్క్ అనేది వేయాలి. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇది నేను మిక్సీ పట్టేది క్లిప్ అనేది మిస్ అయింది. ఇదైతే మంచిగా లిక్విడ్ లెక్క అయ్యేటట్టు మిక్సీ అయితే పట్టుకోవాలి. మంచిగా పౌడర్ చేసుకొని కొంచెం సాల్ట్ టు టేస్ట్ కూడా యాడ్ చేయాలి. కొంచెం అంటే చాలా కొంచెం యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ ప్రాసెస్కి వచ్చేసి బనానాస్ ఏవైతే బాగా పండిపోయి ఉంటాయో, ఇప్పుడు నేను చూపించిన వీడియోలో ఉన్నాయి కదా, వీటికంటే ఇంకా ఎక్కువ పండిపోయినా పర్వాలేదు. ఎంత ఎక్కువగా పండిపోతే అంత టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే నేను అమ్మ చేతి వంట భార్గవి యొక్క ఛానల్లో అయితే ఈ కేక్ ప్రాసెస్ అయితే చూశాను. నేను కావాలని అయితే చూడలేదు, నాకు ఇలాగ సజెషన్స్లో అయితే వచ్చింది. సో అప్పుడైతే ఓపెన్ చేయగానే ఇంకా వీడియోలో ఉన్న అన్ని ఐటమ్స్ మా ఇంట్లో ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అయితే ట్రై చేశాను. అరటిపళ్ళు పడేద్దాం అనుకున్నాను, అంతలోకి ఈ వీడియో చూసాను, ఇంకెందుకు పడేయడం అని చెప్పి కేక్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఇవైతే మెత్తగా అసలు ముక్కలు లేకుండా మెత్తగా పేస్ట్ లెక్క అయితే చేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఆ అరటిపండు ఏదైతే ఫ్లేవర్ ఉందో అది ఉండదు. సో నేను అందుకని మిక్సీ అయితే వేయలేదు. అవి ఆల్రెడీ బాగా పండిపోయాయి కదా, ఇలా అంటే పేస్ట్ లాగా అయిపోయినాయి. బాగా పేస్ట్ చేసేసుకొని మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, అదైతే ఇందులో వేసేసి బాగా తిప్పాలి. ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా కేక్ అనేది ప్లఫీగా వస్తుంది అని అయితే అక్క చెప్పారు. సో యాజ్ ఇట్ ఈజ్ అక్క చెప్పినట్టే ప్రాసెస్ అంతా ఫాలో అయిపోయాను. చాలా బాగా అంటే బాగా వచ్చింది. అలా చేస్తుంటే చేతులు అయితే గుంజుతున్నాయి. ఆపి కష్టపడైతే చేశాను. ఫైనల్లీ కేక్ బ్యాటర్ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇది వేసుకున్నాక పిండి ఉంది కదా, అదే మైదా అయితే వాడాను నేను. నెక్స్ట్ టైం నుండి మైదా కాకుండా గోధుమ పిండితో అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైం కదా మైదా అయితే వాడాను. ఉండలు లేకుండా బాగా తిప్పాలి. నేనైతే ఇంకా కుకింగ్ వీడియోస్ కావాలా, డైలీ వ్లాగ్స్ చూడాలనుకుంటున్నారా, నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇకపైన మీరు ఏ వ్లాగ్స్ కావాలి అని అడిగితే నేను ఆ వ్లాగ్ అయితే ట్రై చేస్తాను, ఆ వీడియో అయితే పెడతాను.
కానీ వ్యూస్ మాత్రం అస్సలు రావట్లేదు, ఎందుకో తెలియట్లేదు నాకు కూడా. నేను ఏమైనా వీడియోస్లో మీకు ఇష్టమైన కంటెంట్ చేయట్లేదు, లేకపోతే మీరు నా వీడియోస్ చూడట్లేదు, నాకైతే అర్థం అవ్వట్లేదు. మీరు చూసినా చూడకపోయినా నేనైతే నా ప్రయత్నం అనేది ఆపను, నా వీడియోస్ అనేది ఆపను, కంటిన్యూస్గా ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం దోసపిండి మాదిరిగా కన్సిస్టెన్సీ అయితే అలా ఉండాలి. నెక్స్ట్ మనం డస్టింగ్ చేసుకున్న బౌల్లోకి అయితే యాడ్ చేసేయాలి. తర్వాత మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కాజు బాదం ఉంటే అవి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పైన బ్యాటర్ పైన అయితే ఇలా డెకరేషన్ కోసం అయితే వేసాను. లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ మనం ఏదైతే మనం పెడుతున్నామో నేనైతే కుక్కర్లో పెట్టాను. సో దాన్ని అయితే ముందుగా ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేయాలి. చేసి ఇది మనం హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 30 మినిట్స్ అనేది ఈ కేక్ అనేది మనం బేక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ చేసినప్పటికీ చూసారు కదా, గిన్నె కంటే కొంచెం తక్కువగానే వేయాలి, ఎందుకంటే కేక్ బాగా పొంగుతుంది కదా. నెక్స్ట్ మనం ఎలా అయ్యింది అని చూడడానికి స్పూన్ అయితే పెడితే మనం ఆ స్పూన్కి ఏది కొంచెం కూడా టచ్ అవ్వలేదు అంటే మన కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, కొంచెం కూడా మాడలేదు, అసలు ఎంత బాగా వచ్చిందో. షేప్ కూడా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకసారి కూడా న్యూ ఇయర్కి అయితే ఇంట్లోనే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ న్యూ ఇయర్కి ఇంట్లోనే చేస్తాను, బయట నుండి అయితే కేక్ అయితే తెప్పించాను. ఎందుకు, మన ఇంట్లో అన్నీ ఉన్నాయి, మనకి చేయడం ప్రాసెస్ కూడా వచ్చింది, ఫ్లఫీగా అయితే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అది బాగా చల్లగా అయ్యాక తింటే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది, మనకు ఆగదు కదా. నేనేమో ఎలా వచ్చింది ఏంటి అనేది వేడి తినేసాను, నోరైతే కాలిపోతుంది ఒక సైడ్ నుండి. ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతుంది. కేక్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే